వెల్కమ్ టు లోకల్ మీడియా. ప్రస్తుతం మనం జరాబాద్ కాన్స్టిట్యున్సీ జనసంఘం మండలిలో ఉన్నాం. జరాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ నుండి బి పాటిల్ గారు, కాంగ్రెస్ నుండి సురేష్ కుమార్ షెట్కర్ గారు, బీఆర్ఎస్ నుండి గాలి అనిల్ కుమార్ గారు, ఈ ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు పోటీల్లో ఎవరు విన్ అవుతారో, ఎవరికి ప్రజలు ఓటేస్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. 2024 పార్లమెంట్ ఎన్నికల లోపల జరాబాద్ పార్లమెంట్లో బీజేపీ నుండి బి పాటిల్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుండి గాలి అనిల్ కుమార్ గారు, కాంగ్రెస్ నుండి సురేష్ షెట్కర్ గారు ముగ్గురు పోటీ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న? 100% గాలి అనిల్ కుమార్ గారు గెలుస్తారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. 2014 మరియు 2019లో రెండు పర్యాలు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా ఉండే అన్న. ఈ పీరియడ్లో మనకు డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉండే? 2014 నుంచి 19 వరకు కూడా 2 టర్మ్లు ఎంపీ బీబీ పాటిల్ గారే చేశారు. అయినప్పటికీ పెద్ద అభివృద్ధి ఏం జరగలేదు జైరాబాద్ ఎంపీ సెగ్మెంట్. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, బీజేపీ లాస్ట్ టర్మ్ మన ఎంపీ సెగ్మెంట్లో 1,80,000 ఓట్ల వరకు పడ్డాయి. మహా అయితే ఇంకొక 1,00,000 పెరగచ్చు, అంతకు మించి అయితే జరగది. తప్పకుండా 100% బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గెలుస్తారు తప్పకుండా. మన స్టేట్లో బీఆర్ఎస్ పార్టీ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు స్టేట్లో బీఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏ విధంగా ఉండబోతుందన్న? ఖచ్చితంగా ఎట్లయితే ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో, వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలల్లో క్లుప్తంగా చూస్తే 6 హామీలల్లో 13 అంశాలు ఉన్నాయి. మొత్తం 13 అంశాలలో వాళ్ళు ఇప్పటి వరకు డిసెంబర్ 9 100 రోజులలోనే మొత్తం 6 హామీలను నెరవేరుస్తామని చెప్పారు. కంప్లీట్ చేస్తాము, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మా 6 హామీలది కూడా అని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఒక బస్ ఫ్రీ అంశం తప్పిస్తే రైతు భరోసా, రుణమాఫీ, ఇంకా 18 ఏళ్ల వయసు నిండిన పిల్లలకు, చదువుకునే పిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామన్నారు. ఇంకా చాలా హామీలు ఉన్నాయి, ఒక్కటి కూడా నెరవేరలేదు. నెరవేరుతుందన్న నమ్మకం కూడా లేదు అసలు ప్రజలలో. ఎందుకంటే వాళ్ళు కేవలం కాలయాపన తప్పిస్తే అభివృద్ధి పైన ఎటువంటి ఆలోచన చేస్తలేరు. ఇంకోటి, వాళ్ళు ఈ స్వాతంత్ర భారతదేశంలో కూడా దాదాపు 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేసింది. అసలు ఏ పల్లెలు కూడా ఎట్లా ఉన్నాయో అట్లనే ఉన్నాయి. ఈ 10 ఇయర్స్ టర్మ్లో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎవరినైనా అడగండి, పల్లెలలో ఎంతో అభివృద్ధి చెందింది. ప్రతి విలేజ్కి ఒక ట్రాక్టర్, ఒక ట్రాలీ, ఒక డోజర్, ప్రతి విలేజ్లో వైకుంఠధామం, వైకుంఠ రథం, ప్రతి విలేజ్లో అనుకున్నని చెట్లు పెంచడం, ప్రతి కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని పని చేయించడం జరిగింది కేసీఆర్ గారు. అది భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మేము అందరం తప్పకుండా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వారి ఆలోచన కూడా ఒక 50 సంవత్సరాలకు సరిపడే ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి తప్పకుండా ఈ ఎలక్షన్లో కూడా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా నమ్మే పరిస్థితుల్లో ఎవ్వరు లేరు ప్రజలు. ఈ రోజులలో అందరూ ఎడ్యుకేటెడ్ పీపులే ఉన్నారు. కాబట్టి మీరు హైదరాబాద్ చూసుకోండి ఎంత డెవలప్ అయిందో. ఒకప్పుడు హైదరాబాద్ చూడండి, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నారు, ఎంత డెవలప్ చేసారో మీరు కనుక్కోండి. బెంగళూరుతో పోటీ పడి మరీ హైదరాబాద్ డెవలప్ అయింది. అట్లాంటి అంతేకాకుండా విలేజ్లలో, పల్లెలలో కూడా అంతే డెవలప్ చేయడం జరిగింది. నిధులు కూడా ఎంత కావాలంటే అంత నిధులు ఇచ్చి డెవలప్ చేయించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నమ్మక ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ, మన బీబీ పాటిల్ గారికి కానీ ఎవ్వరు కూడా ఓటేయరు. చెప్తున్నాను కదా, 100% బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తుంది. ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటేనా ఏ రెండు పార్టీల మధ్యలో ఎక్కువ పోటీ ఉండబోతుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉంటుంది. కాంగ్రెస్ అనేది ఒక పోటీనే కాదు మాకు తెలిసినంత మట్టుకు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు ముఖ్యమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు కదా, దీనిపై మీరు ఏమంటారన్నా? వాళ్ళు అసలు ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గవర్నమెంట్లోకి వచ్చి పదవులన్నీ అనుభవించి మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత అందులోకి పోయి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు పదవులు లబ్ధి పొందడానికి పార్టీలో జాయిన్ అయ్యారు అంతే. దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. ఇంతకుముందు వాళ్ళు లేకున్నప్పటికీ గవర్నమెంట్ ఉండే,
మేము వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చిర్రు, మళ్ళీ గవర్నమెంట్ పోయిన తర్వాత అందులో పోయారు. ఇది ఒక ఉద్యమ పార్టీ, ఇది ఎవరికి భయపడని పార్టీ. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం 100%. గల్లీలో ఎవరున్నా సరే కూడా ఢిల్లీలో మాత్రం మోదీ గారే ఉండాలని అనుకుంటున్నారు అందరూ. అబ్కి బార్ 400 పార్ అనే నినాదంతో అందరూ ముందుకు వెళ్తున్నారు. దీనిపై మీరేమంటారు అన్న? ఆ ఆ ఎఫెక్ట్ అనేది వేరే రాష్ట్రాలలో ఉండొచ్చు, కానీ తెలంగాణ స్టేట్లో మాత్రం లేదు. ఉండొచ్చు, ఇంకా మిగతా రాష్ట్రాలలో ఉండొచ్చు, కానీ అంత కంప్లీట్ ఎఫెక్ట్ అనేది మన రాష్ట్రంలో అయితే లేదు. రావచ్చు, కొన్ని సీట్లు వస్తాయి, రావని లేవు, కానీ పూర్తిగా 100%గా సాటిస్ఫాక్షన్ అయ్యే రకంగా అయితే లేదు పరిస్థితి. అన్న నమస్తే అన్న. నమస్తే. 2024 పార్లమెంట్ ఎన్నికల లోపల జైరాబాద్ పార్లమెంట్లో బీజేపీ నుండి బి పాటిల్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుండి గాలి అనిల్ కుమార్ గారు, కాంగ్రెస్ నుండి సురేష్ షెట్కర్ గారు ముగ్గురు పోటీ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న? 100% గాలి అనిల్ కుమార్ గారు గెలుస్తారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. 2014 మరియు 2019లో 2 పర్యాలు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా ఉండే అన్న. ఈ పీరియడ్లో మనకు డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉండే? 2014 నుంచి 19 వరకు కూడా 2 టర్మ్లు ఎంపీ బీబీ పాటిల్ గారే చేశారు. అయినప్పటికీ పెద్ద అభివృద్ధి ఏం జరగలేదు జైరాబాద్ ఎంపీ సెగ్మెంట్. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, బీజేపీ లాస్ట్ టర్మ్ మన ఎంపీ సెగ్మెంట్లో 1,80,000 ఓట్ల వరకు పడ్డాయి. మహా అయితే ఇంకొక 1,00,000 పెరగచ్చు, అంతకు మించి అయితే జరగదు. తప్పకుండా 100% బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గెలుస్తారు తప్పకుండా. మన స్టేట్లో బీఆర్ఎస్ పార్టీ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు స్టేట్లో బీఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏ విధంగా ఉండబోతుందన్న? ఖచ్చితంగా ఎట్లయితే ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో, వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలల్లో క్లుప్తంగా చూస్తే 6 హామీలల్లో 13 అంశాలు ఉన్నాయి. మొత్తం 13 అంశాలలో వాళ్ళు ఇప్పటి వరకు డిసెంబర్ 9 100 రోజులలోనే మొత్తం 6 హామీలను నెరవేరుస్తామని చెప్పారు. కంప్లీట్ చేస్తాము, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మా 6 హామీలది కూడా అని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఒక బస్ ఫ్రీ అంశం తప్పిస్తే రైతు భరోసా, రుణమాఫీ, ఇంకా 18 ఏళ్ల వయసు నిండిన పిల్లలకు, చదువుకునే పిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామన్నారు. ఇంకా చాలా హామీలు ఉన్నాయి, ఒక్కటి కూడా నెరవేరలేదు. నెరవేరుతుందన్న నమ్మకం కూడా లేదు అసలు ప్రజలలో. ఎందుకంటే వాళ్ళు కేవలం కాలయాపన తప్పిస్తే అభివృద్ధి పైన ఎటువంటి ఆలోచన చేస్తలేరు. ఇంకోటి, వాళ్ళు ఈ స్వాతంత్ర భారతదేశంలో కూడా దాదాపు 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేసింది. అసలు ఏ పల్లెలు కూడా ఎట్లా ఉన్నాయో అట్లనే ఉన్నాయి. ఈ 10 years టర్మ్లో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎవరినైనా అడగండి, పల్లెలలో ఎంతో అభివృద్ధి చెందింది. ప్రతి విలేజ్కి ఒక ట్రాక్టర్, ఒక ట్రాలీ, ఒక డోజర్, ప్రతి విలేజ్లో వైకుంఠధామం, వైకుంఠ రథం, ప్రతి విలేజ్లో అనుకున్నన్ని చెట్లు పెంచడం, ప్రతి కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని పని చేయించడం జరిగింది కేసీఆర్ గారు. అది భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మేము అందరం తప్పకుండా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వారి ఆలోచన కూడా ఒక 50 సంవత్సరాలకు సరిపడే ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి తప్పకుండా ఈ ఎలక్షన్లో కూడా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా నమ్మే పరిస్థితుల్లో ఎవ్వరు లేరు ప్రజలు. ఈ రోజుల్లో అందరూ ఎడ్యుకేటెడ్ పీపులే ఉన్నారు. కాబట్టి మీరు హైదరాబాద్ చూసుకోండి ఎంత డెవలప్ అయిందో. ఒకప్పుడు హైదరాబాద్ చూడండి, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నారు, ఎంత డెవలప్ చేసారో మీరు కనుక్కోండి. బెంగళూరుతో పోటీ పడి మరీ హైదరాబాద్ డెవలప్ అయింది. అట్లాంటి అంతేకాకుండా విలేజ్లలో, పల్లెలలో కూడా అంతే డెవలప్ చేయడం జరిగింది. నిధులు కూడా ఎంత కావాలంటే అంత నిధులు ఇచ్చి డెవలప్ చేయించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నమ్మక ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ, మన బీబీ పాటిల్ గారికి కానీ ఎవ్వరు కూడా ఓటేయరు. చెప్తున్నాను కదా, 100% బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తుంది. ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటేనా ఏ 2 పార్టీల మధ్యలో ఎక్కువ పోటీ ఉండబోతుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉంటుంది. కాంగ్రెస్ అనేది ఒక పోటీనే కాదు మాకు తెలిసినంత మటుకు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు కీలకమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు కదా, దీనిపై మీరు ఏమంటారన్నా?
వాళ్ళు అసలు ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గవర్నమెంట్లోకి వచ్చి పదవులన్నీ అనుభవించి మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత అందులోకి పోయి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు పదవులు లబ్ధి పొందడానికి పార్టీలో జాయిన్ అయ్యారు అంతే. దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. ఇంతకుముందు వాళ్ళు లేకున్నప్పటికీ గవర్నమెంట్ ఉండే, మేము వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చారు, మళ్ళీ గవర్నమెంట్ పోయిన తర్వాత అందులో పోయారు. ఇది ఒక ఉద్యమ పార్టీ, ఇది ఎవరికి భయపడని పార్టీ. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం 100%. గల్లీలో ఎవరున్నా సరే కూడా ఢిల్లీలో మాత్రం మోదీ గారే ఉండాలని అనుకుంటున్నారు అందరూ. అబ్కి బార్ 400 పార్ అనే నినాదంతో అందరూ ముందుకు వెళ్తున్నారు. దీనిపై మీరేమంటారు అన్న? ఆ ఆ ఎఫెక్ట్ అనేది వేరే రాష్ట్రాలలో ఉండొచ్చు కానీ తెలంగాణ స్టేట్లో మాత్రం లేదు. ఉండొచ్చు, ఇంకా మిగతా రాష్ట్రాలలో ఉండొచ్చు, కానీ అంత కంప్లీట్ ఎఫెక్ట్ అనేది మన రాష్ట్రంలో అయితే లేదు. రావచ్చు, కొన్ని సీట్లు వస్తాయి, రావని లేవు, కానీ పూర్తిగా 100%గా సాటిస్ఫాక్షన్ అయ్యే రకంగా అయితే లేదు పరిస్థితి.